హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సౌజీ క్రిష్. అందరూ ఎలా ఉన్నారండి? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నానండి. మనం సాయ సచరిత్రం నిత్యం పారాయణం చేస్తున్నాం కదండి. మనము ఈరోజు 37వ అధ్యాయంలో ఉన్నామండి. ఇప్పటివరకు 36 అధ్యాయాలు చదివానండి. నా ఛానల్‌లో ప్లేలిస్ట్‌లో ఉంటాయండి 36 అధ్యాయాలు. చూడని వాళ్ళుంటే ఒకసారి తప్పకుండా వినండి. మీ అందరికీ మంచి జరుగుతుందండి. చూసిన వాళ్ళు మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. హ్మ్. అదేవిధంగా మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి ఉపయోగపడుతుంది అని అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. చూసిన వాళ్ళందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నానండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా వినలేకపోతున్నారండి. తప్పకుండా వినండి. సాయి ఆశీస్సులు మీ అందు ఉండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. 37వ అధ్యాయంలో మనం ఏం తెలుసుకోబోతున్నామంటే చావిడి ఉత్సవం గురించి తెలుసుకోబోతున్నామండి. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్ర 37వ అధ్యాయము చావిడి ఉత్సవం దాని గురించి తెలుసుకోబోతున్నామంటే హేమాడ్ పంతు ఈ అధ్యాయంలో కొన్ని వేదాంత విషయములను ప్రస్తావించిన పిమ్మట చావిడి ఉత్సవమునకు గూర్చి వర్ణించుచున్నాడు. తొలి పలుకు శ్రీ సాయి జీవితము మిగుల పావనమైనది. వారి నిత్యకృత్యములు ధన్యములు. వారి పద్ధతులు చర్యలు వర్ణింపల నలవి కానివి. కొన్ని సమయములందు వారు బ్రహ్మానందంతో మైమరచెడి వారు. కొన్ని సమయంలో దాత్మ జ్ఞానముతో తృప్తి పొందడి వారు. ఒక్కొక్కప్పుడు అన్ని పనులను నెరవేర్చుచు ఎట్టి సంబంధం లేనట్లుండెడి వారు. ఒక్కొక్కప్పుడు డేమియు చేయనట్లు గాన్పించుచున్నప్పటికీ వారు సోమరిగా గాని నిద్రితులుగా గాని కనిపించడి వారు కారు. వారు ఎల్లప్పుడూ ఆత్మాను సంధానం చేసడి వారు. వారు సముద్రం వలె శాంతంగా తునకక ఉండినట్లు కనిపించినను వారి గాంభీర్యము లోతు కనుగొనరానివి. వర్ణనాతీతమైన వారి నైజము వర్ణింపగల వారెవ్వరు. పురుషులను అన్నదమ్ముల వలె, స్త్రీలను అక్కాచెల్లెల వలె, తల్లుల వలె చూచుకునేది వారు. వారి శాశ్వత స్థలిత బ్రహ్మచర్యము అంద అందరెరుగెదరు. వారి సాంగత్యమున మనకు కలిగిన జ్ఞానము మనము మరణించు వరకు నిలుచుగాక. ఎల్లప్పుడూ హృదయపూర్వకముగా భక్తితో వారి పాదములకు సేవ చేసేదము గాక. వారిని సకల జీవకోటి ఎందు చూచెదము గాక. వారి నామమును ఎల్లప్పుడూ ప్రేమించదము గాక. వేదాంత సంబంధమైన దీర్ఘోపన్యాసము నాశము చేసిన పిమ్మట హేమాడ్ పంతు చావిడి ఉత్సవంను వర్ణించుటకు మొదలెడెను. చావిడి ఉత్సవం బాబా శయనశాలను ఇదివరకే వర్ణించితిని. వారు ఒకనాడు మసీదులోను ఇంకొకనాడు చావిడిలోను నిద్రించుడు వారు. మసీదుకు దగ్గరలోనే చావిడి 2 గదులలో నుండెడిది. బాబా మహాసమాధి చెందు వరకు ఒకరోజు మసీదులో ఇంకొక రోజు చావిడిలో నిద్రించుచుండేది వారు. 1910 డిసెంబర్ 10వ తేదీ నాడు చావిడిలో భక్తులు పూజా హారతులు జరుపు మొదలెడిరి. బాబా కటాక్షంచే దీనినే ఇప్పుడు వర్ణింతుము. చావిడిలో నిద్రించు సమయము రాగా భక్తులు మసీదులో గుమ్మగూడి కొంతసేపు మండపంలో భజన చేసడి వారు. భజనా బృందం వెనుక రథము, కుడివైపు తులసి బృందవనము, ముందర బాబా వీని మధ్య భజన జరుగుచుండెను. భజన యందు ప్రీతిగల స్త్రీ పురుషులు సరి అయిన కాలంనకు వచ్చుచుండిరి. కొందరు తాళములు, చిర్తలు, మృదంగము, కంజిర మద్దెలలు పట్టుకొని భజన చేయుచుండెడి వారు. సుధాంటు రాయి వలె సాయిబాబా భక్తులందరినీ తమ వద్దకు ఈడ్చుకొనేవారు. బయట బహిరంగ స్థలములో కొందరు దివీటులు సరిచేయుచుండిరి. కొందరు పల్లకీని అలంకరించుచుండిరి. కొందరు బెత్తములను చేత ధరించి శ్రీ సాయినాథ్ మహారాజుకి జై అని కేకలు వేయుచుండిరి. మసీదు మూలలు తోరణములతో అలంకరించుచుండిరి. మసీదు చుట్టూ దీపముల వరుసలు కాంతిని వెదజల్లుచుండెను. బాబా గుర్రం శ్యామకర్ణ సజ్జితమై బయట నిలుచుండిని. అప్పుడు తాత్యా పాటిల్ కొంతమందిని వెంట పెట్టుకుని వచ్చి బాబాను సిద్ధంగా నుండమని చెప్పేవారు. బాబా నిశ్చలంగా కూర్చునడి వారు. తాత్యా పాటిల్ వచ్చి బాబా చంకలో చేయి వేసి లేవనెత్తిచుండెను. తాత్యా బాబాను మామా అని పిలిచెడివారు. నిజంగా వారి బాంధవ్యము మిక్కిలి సన్నిహితమైనది. బాబా శరీరంపై మామూలు కఫిని వేసుకొని చంకలో సటకా పెట్టుకుని చిలుమును పొగాకుగా తీసుకొని పైన ఉత్తరీయం వేసుకొని బయలుదేరటకు సిద్ధపడుచుండేది. పిమ్మట తాత్య జలతారు సెల్లను బాబా ఒడిలపై వేసడివారు. అటు పిమ్మట బాబా తన కుడిపాదం బొటన వేలును దీనిలోని కట్టలను ముందుకు త్రోసి కుడి చేతితో మండుచున్న దీపం నార్పి చావిడికి బయలుదేరడివారు. అన్ని వాయిద్యములు మ్రోగడివి. మతాబా మందు సామాన్లు అనేక రంగులు ప్రదర్శించుచు కాలడివి.
పురుషులు స్త్రీలు బాబా నామం పాడుచు మృదంగము వీణల సహాయంతో భజన చేయుచు ఉత్సవంలో నడుచుచుండిరి. కొందరు సంతసముతో నాట్యమాడుచుండిరి. కొందరు జెండాలను చేత పట్టుకొనుచుండిరి. బాబా మసీదు మెట్లపైకి రాగా బాల్దారులు శ్రీ సాయినాథ్ మహారాజ్ కి జై అని కేకలు పెట్టుచుండెడి వారు. బాబా ఇరుపక్కల చామరములు మొదలగునవి పట్టుకొని విసురుచుండిరి. మార్గమంతయు అడుగులకు మడుగులు పరిచుచుండెడి వారు. వానిపై బాబా భక్తుల కేలుతో నడిచెడువారు. తాత్య ఎడమ చేతిని, మహల్సాపతి కుడి చేతిని, బాపు సాహెబ్ జోగ్ శిరస్సుపై ఛత్రమును పట్టుకునేవారు. ఈ ప్రకారంగా బాబా చావిడికి పైన మగుచుండెను. బాగుగాను పూర్తిగాను నలంకరించిన ఎర్రగుర్రం శ్యామకర్ణ దారి తీయుచుండెను. దాని వెనక పాడెడువారు, భజన చేయువారు, వాయిద్యములు మ్రోగించువారు భక్తుల సమూహం ఉండేది. హరినామ స్మరణతోనూ బాబా నామస్మరణతోనూ ఆకాశం బ్రద్దలగుటనల మారు మ్రోగుచుండెను. ఈ మాదిరిగా శోభాయాత్ర మసీదు మూల చేరుసరికి ఉత్సవంలో పాల్గొను వారందరూ ఆనందించుచుండిరి. ఈ మూలకు వచ్చేసరికి బాబా చావిడి వైపు ముఖం పెట్టి నిలిచి ఒక విచిత్రమైన ప్రకాశంతో వెలిగిడివారు. వారి ముఖం ఉదయ సంధ్య వలె లేదా బాణుని వలె ప్రకాశించుచుండెను. అచట బాబా ఉత్తరం వైపు ముఖం పెట్టి కేంద్రీకరించిన మనసుతో నిలిచెడి వారెవరినో పిలుచున్నట్లా గనిపించేటిది. సమస్త వాయిద్యములు మ్రోగుచున్నప్పుడు బాబా తన కుడి చేతిని క్రింద మీదకు ఆడించెడివారు. అట్టి సమయంన కాకా సాహెబ్ దీక్షిత్ ముందుకు వచ్చి ఒక వెండి పళ్ళెంలో పువ్వులు గులాల్ పొడిని తీసుకొని బాబాపై పెక్కుసార్లు చల్లుచుండెను. అట్టి సమయమందు సంగీత వాద్యములు వాని శక్తి కొలది ధ్వనించుచుండెను. బాబా ముఖము స్థిరమైన ద్విగుణీకృత ప్రకాశముతోడను సౌందర్యంతోడను వెలుగుచుండెను. అందరి ఈ ప్రకాశమును మనసారా గ్రోలుచుండెది. ఆ దృశ్యంను, ఆ శోభను వర్ణించుటకు మాటలు చాలవు. ఒక్కొక్కప్పుడు ఆనందము భరించలేక మహల్సాపతి దేవత ఆవేశించిన వాని వలె నృత్యం చేయుచుండెను. కాని బాబా యొక్క ధ్యానమే మాత్రం చెదరక ఉండేది. చేతిలో లాంతర పట్టుకుని తాత్యా పాటిల్ బాబాకు ఎడమ ప్రక్క నడుచుచుండెను. మహల్సాపతి కుడివైపు నడుచుచు బాబా సెల్ల ఎంచును పట్టుకునేది వారు. ఈ ఉత్సవం అంతా రమణీయంగా నుండెడిది. వారి భక్తి నలివి కానిది. ఈ పల్లకి ఉత్సవం చుట్టుటకు పురుషులు స్త్రీలు ధనికులు పేదవారు గుమిగుడుచుండిరి. బాబా నెమ్మదిగా నడుచుచుండెను. భక్తి ప్రేమలతో భక్త మండలి బాబాకి ఇరుప్రక్కల నడుచుచుండెడి వారు. వాతావరణం అంతయు ఆనందపూర్వమై ఉండగా శోభాయాత్ర చావిడి చేరుచుండెను. ఆ దృశ్యము ఆ కాలము గడిచిపోయినవి. ప్రస్తుతం గాని ఇక ముందు గాని ఆ దృశ్యం కానలేము. అయినను ఆ దృశ్యంను జ్ఞప్తికి తెచ్చుకొని భావన చేసినచో మనసుకు శాంతి తృప్తి కలుగును. చావిడిని బాగుగా అలంకరించుచుండిరి. దానిని తెల్లని పైకప్పుతోనూ నిలువుటద్దంలతోనూ అనేక రంగుల దీపములతోనూ వేలాడగట్టి గాజు బుడ్డిలతోనూ అలంకరించుచుండిరి. చావిడి చేరగానే తాత్య ముందు ప్రవేశించి ఒక ఆసనం వేసి బాలీసు నుంచి బాబాని కూర్చోబెట్టి మంచి అంగరాక తొడిగించిన పిమ్మట భక్తులను బాబా వేయి విధములా పూజించుచుండిరి. బాబా తలపై తురాయి కిరీటమును పెట్టి పువ్వుల మాలలు వేసి మెడలో నగలు వేయిచుండిరి. ముఖమునకు కస్తూరి నామమును మధ్యను బొట్టును పెట్టి మనస్ఫూర్తిగా బాబా వైపు హృదయానందకరముగా చూచెడివారు. తలపై కిరీటము అప్పుడప్పుడు తీయుచుండెడివారు. లేనిచో బాబా దానిని విసిరివేయుచునని వారి భయం. బాబా భక్తుల అంతరంగమును గ్రహించి వారి కోరికలకు లొంగి ఉండేడివారు. వారు చేయుదానికి అభ్యంతర పెట్టువారు కారు. ఈ అలంకరణతో బాబా మిక్కిలి సుందరంగా కనిపించుచుండిరి. నానాసాహెబ్ నిమోన్కర్ గిర్రున తిరుగు కుచ్చుల ఛత్రమును పట్టుకొనుచుండిరి. బాబు సాహెబ్ జోగ్ యొక్క వెండి పల్లెములో బాబా పాదములు కడిగి ఆర్ఘ్య పాదములు అర్పించి చేతులకు గ్రంథము పూసి తాంబూలం నెచ్చుచుండెను. బాబా గద్దెపై కూర్చొని ఉండగా తాత్య మొదలగు భక్తులు వారి పాదములకు నమస్కరించుచుండిరి. బాలీసుపై ఆనుకొని బాబా కూర్చొని ఉండగా భక్తులు ఇరువైపులా చామరములతోనూ విసనకర్రలతోనూ విసురుచుండిరి. అప్పుడు శ్యామ చీలుమును తయారు చేసి తాత్యాకి ఇవ్వగా నతడొక పీల్పు పీల్చి బాబాకిచ్చుచుండెను. బాబా పీల్చిన పిమ్మట భక్త మహల్సాపతికి ఇచ్చెడు వారు. తదుపరి ఇతరులకు లభించుచుండెను. జడమగు చిలుము ధన్యమైనది. మొట్టమొదట అది అనేక తపః పరీక్షలు కావలసి వచ్చును. కృమ్మరులు దాన్ని త్రొక్కుట, ఎండలో ఆరబెట్టుట, నిప్పులో కాల్చుట వంటివి సహించి తుదకు అది బాబా
ముద్దుకు హస్తస్పర్శకు నోచుకున్నది. ఆ ఉత్సవం పూర్తి అయిన పిమ్మట భక్తులు పూలదండలను బాబా మెడలో వేసడివారు. వాసన చూచుటకు పువ్వుల గుత్తులను చేతికిచ్చేవారు. బాబా నిర్వమోహము అభిమాన రాహిత్యములో కవతారము మగుట చేత అలంకారములను గాని మర్యాదలను గాని లెక్క పెట్టువారు కారు. భక్తుల యందు గల అనురాగము చే వారి సంతుష్టి కొరకు వారి ఇష్టానుసారం చేయుటకు ఒప్పుకొనుచుండిరి. ఆఖరుకు బాబూసాహెబ్ జోగ్ సర్వలాంఛనములతో హారతినిచ్చువాడు. హారతి సమయమున బాజా భజంత్రీలు మేళతాళములు స్వేచ్ఛగా వాయించుచుండెరువారు. హారతి ముగిసిన పిమ్మట భక్తుల ఆశీర్వాదం పొంది బాబాకు నమస్కరించి ఒకరి తర్వాత నొకరు తమ తమ ఇండ్లకు బోవుచుండిరి. చిలుము అత్తరు పన్నీరు సమర్పించిన పిమ్మట తాత్య ఇంటికి పోవుటకు లేవగా బాబా ప్రేమతో అతనితో నిట్లనెను, నన్ను కాపాడుము, నీకిష్టమున్నచో వెళ్ళుము, కాని రాత్రి ఒకసారి వచ్చి నా గుర్చి కనుగొనుచుండుము. అట్లనే చేయుదుననుచు తాత్య చావిడి విడిచి గృహమునకు పోవుచుండెను. బాబా తన పరుగును తానే అమర్చుకో 50-60 దుప్పట్లను ఒకదానిపైనొకటి పరిచి దానిపై నిద్రించువారు. మనము కూడా ఇప్పుడు విశ్రమించదము. ఈ అధ్యాయం ముగించక ముందు భక్తులకు ఒక మనవి. ప్రతిరోజు రాత్రి నిద్రించుటకు ముందు సాయిబాబాను వారి చావిడి ఉత్సవంను జ్ఞప్తికి తెచ్చుకొనవలేను. ఓం శ్రీ సాయినాథాయ నమః. 37వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నానండి. ధన్యవాదాలు.